ప్రేక్షకులకు నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకారానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే మార్కెట్లో మరెక్కడ లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకి మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడ లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు కేవలం భీమవరంలోనే కాకుండా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క బ్రాంచ్ తాడేపల్లిగూడెంలో కూడా నూతనంగా ఏర్పాటు చేస్తారు. తప్పకుండా విజిట్ చేయండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ని కానీ క్వాలిటీని కానీ మరెవ్వరూ మ్యాచ్ చేయలేరు. ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా మా ఇంటికి రండి అంటూ జ్యోతి గారు మనల్ని ఆహ్వానించేశారు. వారి ఇంటికి వెళ్ళి వారి పూజా విధానాన్ని అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. సో ఇప్పుడైతే మనం జ్యోతి గారి ఇంటి బయట అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళి వారి పూజా విధానాన్ని అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ అండ్ మగ్గం వర్క్స్ అండి. బోటెక్ అండ్ హర్షిత కలెక్షన్స్ అని చెప్పి ఆకివీడు ఎస్టర్నింగ్ దగ్గర 4 సంవత్సరాల నుంచి రన్నింగ్ అవుతుందండి. 4 years నుంచి చేస్తూ ఉన్నారు. అంటే మీకు అసలు ఎలా థాట్ ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి మీకు స్టిచ్చింగ్ అదంతా ఇంట్రెస్ట్ ఉందా? చిన్నప్పటి నుంచే ఉందండి. మధ్యలో ఇక్కడ అకౌంటెంట్గా చేశానండి. తర్వాత ఈ రాజకీయాల్లోకి వెళ్ళడం, ఇంకా ఇదంతా లీవులు గట్టి ఇవ్వకపోవడంతో ఇంకా ఓన్గా బిజినెస్ పెడదామని చెప్పి ఓన్గా పెట్టుకున్నాను. అంటే మీరు మల్టీ టాలెంటెడ్ ఇండిపెండెంట్ ఉమెన్ అనమాట. అన్నీ చేస్తారు. ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ రైల్వేలో గూడ్స్ దగ్గర చేస్తారండి, జట్లో. ఓకే అండి. ఇంకా పిల్లలు ఎంత? 2 అమ్మాయిలండి. పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప 9th క్లాస్ అండి. ఓకే అండి. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండ్ నా పార్టీ మెంబర్స్. ఓకే అండి. ఒకసారి అందరినీ పరిచయం చేసుకుందాం. తప్పకుండా. ఈవిడ పేరు లక్ష్మి అండి. నమస్తే అండి. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అండి ఈవిడ. ఓకే అండి. ఈవిడ పేరు సునీత గారు అండి. నమస్తే. జనసేన పార్టీ మండల మహిళా అధ్యక్షురాలండి ఆవిడ. ఓకే అండి. ఈవిడ దేవి గారండి, మా ఫ్రెండ్ అండి. ఈవిడ కృష్ణవేణి గారండి, BJP మహిళా అధ్యక్షురాలు. నమస్తే అండి. ఈవిడ పుష్ప గారండి. నమస్తే. మా ఫ్రెండ్ అండి. ఆవిడ అనుపమ గారండి, ఫ్రెండ్ అండి. ఆవిడ సత్యవతి గారండి, జనసేన పార్టీ వార్డు కౌన్సిలర్ అండి ఆవిడ. ఆవిడ ఆంటీ గారు పక్కన, ఆవిడ కూడా మా షాప్ పక్కన ఉంటారండి. నమస్తే అండి. తెలిసిన ఆవిడండి. బ్రహ్మరంభ గారండి, టౌన్ మహిళా అధ్యక్షురాలండి ఆవిడ, జనసేన పార్టీ. ఓకే అండి. నిండుగా అసలు లక్ష్మీదేవులు అందరూ మీ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. అలానే మీరు కూడా చూడడానికి చాలా చక్కగా రెడీ అయ్యారు. మీ శారీ కానీ బ్లౌజ్ మీరే చేసుకున్నారా? మీ బుటిక్ లోనే చేశారా? చాలా బాగుంది. మీరు కూడా చాలా బాగున్నారు నిండుగా. ఓకే, ఇప్పుడు అందరినీ మామూలుగా మీరైతే పరిచయం చేస్తారు. ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి వాళ్ళు పరిచయం చేసుకోండి. తప్పకుండా. మీ పేరు? నా పేరు దీపటి సునీత అండి. ఏం చేస్తారు? మహిళా అధ్యక్షురాలు. ఓకే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి. ఒక పాప బాబు. ఒక పాప బాబు. ఏం చేస్తున్నారు? పాప 7th, బాబు 10th అండి. ఓకే అండి. మీ హస్బెండ్? మా హస్బెండ్ వర్కింగ్ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. ఏం చేస్తూ ఉంటారు? నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, శ్రీలక్ష్మి ఆకివీడు. మన ఆకివీడులో జరిగే టెంపుల్ బ్లాగ్స్ అన్ని చేస్తాను. అలాగే ఇంటి దగ్గర కూడా నేను ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటాను. పూజలు అవి చేస్తూ ఆ వీడియోస్ షూట్ చేస్తాను. అంటే ఇప్పుడు శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం కాకుండా మిగిలిన పూజలు కూడా చేస్తాను. దేవి నవరాత్రులు, వినాయక చవితి, మొత్తం అన్ని పూజలు చేస్తూ ఉంటాను. అలాగే కాకుండా మా ఊళ్ళో జరిగే జాతరలు, టెంపుల్ బ్లాగ్స్ అంటే చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే మీరు బ్లాగర్ అన్నమాట. బ్లాగర్ అన్నమాట మీరు. బ్లాగ్స్ అండి, టెంపుల్ బ్లాగ్స్ అన్ని చేస్తాను. మిగిలిన అంటే యూట్యూబ్ ఎక్కువ చూస్తూ ఉంటారా? చూస్తాను. అంటే ఇంట్లో కూడా ఎక్కువ డ్రాయింగ్ అని, పెయింటింగ్స్ అని, వర్క్ ఇంకా అన్ని మొత్తం అన్ని ఉన్నాయండి. మా ఛానల్ చూస్తూ ఉంటారా? మరి చూస్తాను. బాగా ఫాలో అవుతారా? ఓకే అండి. థ్యాంక్ యూ.
నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ముదునూరు వెంకట సూర్య నాగమణి అండి. ఏం చేస్తూ ఉంటారు? ఆక్విడ్ మండల అధ్యక్షులుగా బీజేపీ ఆక్విడ్ మండల అధ్యక్షులుగా చేస్తాను. బీజేపీ పార్టీ నీటి సంఘం వైస్ చైర్మన్గా చేస్తున్నాను. బీజేపీలో 28 సంవత్సరాల బట్టి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, కార్యదర్శిగా, వైస్ ప్రెసిడెంట్గా, మొన్నటిదాకా వైస్ ప్రెసిడెంట్గా చేశాను. మా మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఇప్పుడు మండల అధ్యక్షులుగా చేస్తున్నాను. అయితే మీరు అసలు ఖాళీగా ఉండరు? ఉండదండి. ఆదర్శ లయన్స్ క్లబ్ ట్రెజరర్గా కూడా మొత్తం అసలు టైం ఉంటే లయన్స్ క్లబ్ చూస్తూ ఉంటాను. బిజీగాని ఏదో బిజీగా చేస్తాను. అసలు మీకు ఏ మాత్రమైనా చిన్న ఖాళీ దొరికితే ఏం చేస్తాను? టీచర్లో మా తల్లిదండ్రులు ఇద్దరు పేరే టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. అనుకుంటున్నాను. చాలా మంచి ఆశయం అండి. అసలు ఇంకా ఖాళీ టైం ఎప్పుడన్నా కొంచెం ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? చాలా తక్కువ, ఎక్కువ ఏదోటి అలా ఉండాలనుకుంటాను. అది మిమ్మల్ని రోజు లలిత పొద్దుట ప్రతిరోజు లలిత చదువుకుంటానండి. పొద్దుట 4 గంటలు వేసి స్నానం చేసి పూజ చేసుకుని లలిత చదువుకుని రోజు లలిత చదువుకోవడం అలవాటు. లలిత శాస్త్రం చేస్తానండి రోజు. ఎప్పుడైనా ఏదైనా బాగా హడావిడైతే కానీ లేకపోతే రోజు చేస్తాను. మా పెద్ద పాప రోజు 3 సార్లు చదువుతుంది. బాగా భక్తి. భార్య భర్త ఇద్దరు పాపలు మాకు. పెద్ద పాప అల్లుడు కూడా బాగా భక్తి. రోజు లలిత ఇంక అస్తమానం తన్మయం అయిపోతాం. అయితే మీరు కూడా పూజలు ఎక్కువ చేస్తారు? నాకు కూడా బాగా లక్ష్మీదేవి చాలా ఇష్టం. నాకు ఊరికే లక్ష్మీదేవిని తెలుసుకుంటే చాలా అలాగే ఏదైనా బాగా నిదర్శన బాగా నాకు తల్లి నాకు బాగా శక్తి, ప్రతిది కూడా బాగా శక్తినిస్తుంది. నాకు బాగా నమ్మకం. సరే, మిమ్మల్ని చూస్తే నాకు మీలో ఎందుకు ఒక సింగర్ కనపడుతున్నారు. మాకోసం ఏమైనా పాట పాడతారా? సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనతే పంకజవాసిని దేవ పూజిత సద్గుణవర్షిణి చాంతయతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మీ జయ పాలయమా, ఆదిలక్ష్మీ జయ పాలయమా. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు పుష్ప. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఏం చేస్తున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. మీ హస్బెండ్? బిజినెస్ చేస్తూ ఉంటారు. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అలా చదువుకుంటూ ఉంటారా? పూజలు చేస్తూ ఉంటారా? బాగా. ఇంకా వరలక్ష్మి వ్రతము, ఇంకా అన్ని ఏ పండుగలు వస్తే ఆ పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా? అన్నీ చేస్తూ ఉంటారు. భక్తి ఎక్కువేనా మీకు? కొంచెం ఎక్కువే. మరి మీ పాపకి నేర్పించారా పూజలు అవన్నీ? నాకన్నా ఎక్కువ చేస్తుంది. మీకన్నా ఎక్కువ? మమ్మీ కన్నా ఎక్కువ. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? బైబర్త్ వచ్చింది అంతే. బైబర్త్ వచ్చింది. భక్తి అనేది బైబర్త్ రావాలంటారు అంతే. ఒకళ్ళు నేర్పితే రాదు భక్తి. వాళ్ళకి రావాలి. మీకన్నా మీ పాప ఎక్కువ చేస్తారు. అంటే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఎక్కువ చేసేవారు పూజలు అండి? ఇప్పుడు భక్తే ఇంట్లోని. అంటే మీ అమ్మ వాళ్ళకి భక్తి ఎక్కువే, మీ పాపకు కూడా భక్తి ఎక్కువ వచ్చిందంటారు. మీకు కొంచెం తక్కువ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? అనుపమ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. పాప ఏమో బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు BBA సెకండ్ ఇయర్. ఓకే అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ హస్బెండ్స్ మాక్సిమం బిజినెస్ మెన్. ఇంకా మీరు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ఏ పండుగ వచ్చినా కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇలా? కంపల్సరీ. శ్రావణ మాసం వచ్చిందంటే ఒక వారం అందరం కలిసి పెద్దింట్లో, మా ఊరు గ్రామ దేవత పెద్దింట్లో మరి గుడి ఉంది, కంపల్సరీ అందరం కలిసే వెళ్తాం. ఓనూలమ్మ గుడి ఒక వారం. ఈ 2 దేవతల గుళ్ళు కంపల్సరీ నలుగురం కలిసి వెళ్తాం. మేము నలుగురం ఒక లొకాలిటీ అందరం కలిసి వెళ్తాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అన్ని పండుగలు కలిసి చేసుకుంటాం. బాగుంటుందండి. ఇక్కడ కూడా చాలా నిండుగా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? వెంకట సత్యవతి, గోపిశెట్టి వెంకట సత్యవతి. ఏం చేస్తూ ఉంటారు? నేను 2వ వార్డు కౌన్సిలర్నమ్మా. ఓకే అండి. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో పాపాళ్ళకి 2 పాపలు మ్యారేజ్ చేసేసారు. బాధ్యతలు తీరిపోయినాయి. ఇంకా పార్టీ తరఫున మనం సేవ చేసుకుంటున్నాం. వార్డుకి ఏ సమస్యలు వచ్చినా మనం అన్నీ చేస్తున్నాం. మా హస్బెండ్ గారేమో జనసేన పార్టీనండి ఆయన. అండ్ పెజారాజ్యం అండి. పెజారాజ్యం జనసేన ఇద్దరు అన్నదమ్ములే కదండి. ఇంకా పార్టీ వర్క్ చేస్తూ ఉంటారు. మాకు ఇక్కడ శ్రీహర్రాజు గారు అని థియేటర్ ఉంది, విజయ్ థియేటర్. అందులో వర్క్ చేస్తున్నారు 30 సంవత్సరాల నుంచి. మాకు అన్నీ ఆయనే చూస్తారు, చాలా బాగా చూస్తుంటారు. చిరంజీవి సత్యనారాయణ గారు అని నేమ్ వచ్చింది ఆయనకి. ఆయనకి ఫస్ట్ గుండగా గోపిశెట్టి వెంకట సత్యనారాయణ. కానీ రక్తదానం చేస్తాం 30 సంవత్సరాల నుంచి. ఎక్కడికి ఎవ్వరికి ప్రాబ్లం వచ్చినా
ఆ సేవ చేస్తున్నారు. ఎక్కడ విజయవాడ అంటే విజయవాడ, హైదరాబాద్ అంటే హైదరాబాద్, ఎక్కడంటే అక్కడ ఆయన బ్లడ్ పురమాయించేస్తారు. దాన్ని బట్టి మనకి వార్డులోని అనుకోకుండా వచ్చింది, మనకి అనుకోకుండా దేవుడిచ్చిన అవకాశం. అది ప్రజలకు సేవ చేసుకుంటున్నాం అంతే. చాలా గొప్ప. పెద్ద పాప గొప్ప, 2 పాపలు, చిన్న పాపకి 2 బాబులు. మ్యారేజ్లు అయిపోయినాయి కానీ ప్రజాసేవ మాత్రం చేస్తున్నాం. ఓకే అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు. వరలక్ష్మి వ్రతానికి వచ్చాము. వరలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు? నేను గృహిణిని. ఓకే, హౌస్ వైఫ్. మీ హస్బెండ్ అండి? బిజినెస్ చేస్తూ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. మ్యారేజ్ అయిపోయిందా? 2కి అయిపోయింది. ఇక్కడే ఉంటున్నారు? విజయవాడలో. వాళ్ళు 2 బిజినెస్ అల్లుళ్ళు. అల్లుళ్ళు 2 కూడా. మీ హస్బెండ్ బిజినెస్ మ్యాన్, అల్లుళ్ళు 2 కూడా బిజినెస్ మ్యాన్. ఫ్యామిలీ అంతా బిజినెస్ మ్యాన్. ఇంకా మీరు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? నేను చేస్తాను. ఇంక ఇప్పుడు అదే రోజు ఉదయం మార్నింగ్ రోజు దైవ దర్శనం, ఇంట్లో పూజ చేసుకుంటాం. ఎక్కడైనా ఏమన్నా పారాయణలు అవి ఉన్నాయంటే వెళ్ళటం. ప్రజెంట్ ఇప్పుడు అది ప్రవచనాలు వింటాం. ఇప్పుడు ప్రవచనాలు అవి వింటాం. అది నా హాబీ. మీ హాబీ అది. పాటలు అవి పాడుతుంటారా మీరు? పాడుతూ ఉంటాను. అంటే దేవుడు పాటలు రోజు పారాయణం చేస్తారంటే పాటలు వచ్చే ఉంటాయి. మా కోసం ఒక పాట పాడతారా? మంగళమమ్మ తల్లి లక్ష్మీదేవి మాధుర్య సుగుణవల్లి. మంగళమమ్మ తల్లి లక్ష్మీదేవి మాధుర్య సుగుణవల్లి. పాలకడలియందున దేవతలార్తి జందిగోరి నందున మేలుసేయ తలంచి కృతయుగ కాలమున శ్రీలక్ష్మివై మరులీల శ్రీహరిగూడి దాసుల చాల నేలిన బాల నీవే. మంగళమమ్మ తల్లి లక్ష్మీదేవి మాధుర్య సుగుణవల్లి. చాలా బాగా పాడారండి. అంటే ఏంటి, మీరు చిన్నప్పటి నుంచి సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? అలా ఏం లేదు. అంటే మామూలు పాడుతూ ఉంటే వచ్చేసింది. రోజు పాడుతూ ఉంటారా? ఏదో ఖచ్చితంగా పూజలు చేస్తూ ఉన్నప్పుడు పాడుతుంటారు. అదొకటి శ్రావణ మాసం అంటేనే మహిళా మనులందరికీ పూజ చేసుకుంటారు. చాలా ప్రత్యేకమైన మాసం కాబట్టి రోజు పాడుతూ ఉంటారు. మీరు కూడా చాలా లక్షణంగా ఉన్నారు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బ్రహ్మరాంబ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ఓ బాబు, ఓ పాప, ఓ బాబు అండి. ఓ పాప, ఓ బాబు. ఏం చేస్తుంటారు? పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మరి చాలా యంగగా ఉన్నారు మీరు. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? ఇద్దరికి బాబుకి ఒక ఆడపిల్ల, పాపకు ఒక ఆడపిల్ల. అమ్మో, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా. మరి అలాగే సీక్రెట్ ఏంటి, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంత న్యాచురల్ బ్యూటీయా మీరు? అంతే అండి. ఓకే అండి. పూజలు ఎక్కువ చేస్తానండి. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? అన్ని పూజలు చేస్తానండి. మొత్తం మన వినాయక చవితి నుంచి వినాయక చవితి ప్రతి పూజ చేస్తాం. ప్రతి పూజ చేస్తాం. దసరా, దేవి నవరాత్రులు. మా ఊరు గ్రామదేవత పెద్దింట్లమ్మ తల్లి అండి. ఆవిడ మా ఊరు ఆడబడుచండి, మా పేట ఆడబడుచు ఆవిడ. మేము ప్రతి దసరాకి ఆవిడని తీసుకొచ్చి ఘనంగా ఆర్సీర్లు పెట్టి జాతర కూడా మేమే చేస్తామండి మా ఏరియా నుంచి. అసలు మనము శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, అసలు ఎందుకు చేసుకుంటాము? దాని ప్రత్యేకత ఏంటండి? వరలక్ష్మి వ్రతం అంటే కులమత భేదం, పేద భేద అని ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తారతమ్యం లేకుండా అందరూ కలిసి ప్రతి ఒక్కరు అండి వాళ్ళ స్తోమత కొలది తనకు కలిగిన దాంతో చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించుకునే పూజ అండి ఇది. అందరం చేసుకుంటామండి. అందరూ చెయ్యాలి కూడా. మనకున్న దాంట్లోనే మాకు ఈ లేవు, వాళ్ళు ఘనంగా చేసుకున్నారు, మేము చేయలేకపోతున్నామని ఎవరు అనుకోకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి ఈ పూజ. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. ఓకే అండి, అందరినీ పరిచయం చేసేసుకున్నాము. చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి పాటలు కూడా పాడారు. సో ఇక్కడ అమ్మవారిని చూస్తే డెకరేషన్ చాలా బాగా చేశారు. ఎంతమంది కలిపి చేశారు? మామూలుగా అయితే మా జనసేన పార్టీ బ్రహ్మరాంబ గారు చేశారండి. అమ్మవారిని పెట్టడం నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను, అంటే కలిసి పెట్టి చేసుకుంటాను. అమ్మవారిని అయితే అలంకరించడం ఇదే ఫస్ట్ టైం అండి. షాప్ లో ఎప్పుడు హౌస్ లోనే చేసుకుంటాను, ఈ పట్టు షాప్ లో పెట్టానండి. ఇంకా నెక్స్ట్ మనం పూజలోకి వెళ్ళిపోతాం. ఓకే, తప్పకుండా అండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు,
లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలుగా కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి, తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం, సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం, శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం, సిరి సంపదల కొనపును గృహము, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు, పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా, తొలి ముత్తైదువా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా, దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే, లక్ష్మీదేవి కరుణను చూపవే, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. ఓకే అండి జ్యోతి గారు, మీ ఇంటి వరలక్ష్మి పూజకి మమ్మల్ని పిలిచినందుకు మా బీసీఎన్ తరపు నుంచి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఎలా ఉందా? మీకు నచ్చిందా? మీకు ఈ కలర్ శారీ ఉందా? షాపే కదండి, అన్ని కలర్స్ ఉంటాయి. అవును, రాంగ్ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. మీ దగ్గర అన్నీ ఉంటాయి, కాకపోతే మీకు నచ్చింది కదా. ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు శారీస్, ఎక్కువ చేస్తూ ఉంటారు. మీకు ఈ చక్కటి శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరఫు నుంచి 2000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వోచర్. దీంతో మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వరమహాలక్ష్మి షాపింగ్కి నేను ఎప్పుడు అక్కడే చేస్తాను. ఎప్పుడు షాపింగ్ అక్కడే చేస్తూ ఉంటారు. కలెక్షన్ బాగుంటుంది కదా. చాలా బాగుంటుందండి. నేను నాకున్న శారీస్లో ఎక్కువ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క స్టోర్ ఇప్పుడు కేవలం భీమవరంలోనే కాకుండా తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఎప్పుడన్నా అటువైపు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి అందరూ కూడా. ఈ షోని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకారానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే మార్కెట్లో మరకడ లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకి మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరకడ లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ని కానీ క్వాలిటీని కానీ మరెవరూ మ్యాచ్ చేయలేరు. సో ఇదండి ఇవాల్టి మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. రేపు సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.